అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము రామదాస్ గారితో ఇంటర్వ్యూలో అడగాల్సిన క్వశ్చన్స్ని మీ ముందుకు ఉంచుతున్నాను. భారతదేశంలో రహదారి వినియోగ సంస్కరణలపై ప్రొఫెసర్ రామదాస్ గారికి ఇంటర్వ్యూ ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ప్రొఫెసర్ రామదాస్ గారు మధ్యప్రాచ్య మరియు యూరప్ దేశాల్లో మీరు గమనించిన రహదారి క్రమశిక్షణ మరియు హైదరాబాద్ వంటి భారతీయ నగరాల మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చాలా ఉన్నాయి, కరెక్ట్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మన దేశానికి ముఖ్యంగా మధ్యప్రాచ్య, మిడిల్ ఈస్ట్ లేదా యూరప్, లేదా ఒక మాటలో చెప్పాలి అంటే వెస్ట్రన్ కంట్రీస్, వాళ్ళ యొక్క రోడ్ యూసేజ్కి మన రోడ్ యూసేజ్కి చాలా తేడా ఉంది. మన భాషలో, మన హైదరాబాద్ భాషలో చెప్పాలి అంటే జమీన్ అస్మాన్ ఫరక్ ఉందన్నమాట. సో దీన్ని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఎందుకంటే మనము ఈ దేశంలో పుట్టాము, ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాము, ఈ రాష్ట్రంలోనే బ్రతుకుతూ ఉన్నాము. కానీ మనకు నిజానికి నేను ఈ ఫారిన్ ట్రిప్స్లో వాళ్ళ యొక్క రోడ్ యూసేజ్కి మనం యూజ్ చేసే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. మన వాళ్లకు రోడ్ యూసేజ్ మీద సరైన అవగాహన కానీ, లేదా ఇంకో మాటలు ఇంకొంచెం మొహమాటం లేకుండా చెప్పాలి అంటే బాధ్యత లేదండి. మన వాళ్ళకు బాధ్యత రాహిత్యంగా డ్రైవ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అదే మధ్యప్రాచ్య అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో కానీ, లేకపోతే మీరు యూరోపియన్ కంట్రీస్లో కానీ చూస్తే చాలా ఆశ్చర్యపోతాం అనమాట. చాలా చాలా ముగ్ధులైపోతాం అనమాట. నేను మైసెల్ఫ్ ఐ బికమ్ వెరీ స్పీచ్లెస్ అనమాట. వాళ్ళ యొక్క రోడ్ యూసేజ్ను చూసి, వాళ్ళు చూపించేటటువంటి క్రమశిక్షణను చూసి అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ కలిగింది నాకు. మనం కూడా ఇలా ఉండొచ్చు కదా, మనం కూడా ఇలా ఉంటే మన నగరము, మన నగర ప్రజల జీవితం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కదా అనేటటువంటి ఫీలింగ్ నాలో చాలా కలిగింది. ఆ తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన వాళ్ళకు కూడా తెలియచేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి భావనతోనే ఈ యొక్క క్యాంపెయిన్, రోడ్ యూసేజ్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయాలి. మన ప్రజలకు దీని మీద సరి అయినటువంటి అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించడానికి మనవంతు ప్రయత్నంగా మనం కృషి మనం చేయాలి. కానీ ఇది ఒకళ్ళతోనూ ఇద్దరితోనూ అయ్యేటటువంటిది కాదనమాట. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడుగా, ఒక సామాన్య సిటిజన్గా మనం చెప్తే ప్రజలు దాన్ని అంతగా తీసుకోకపోవచ్చు. అంటే అంత బాధ్యతాయుతంగా ప్రజలు దాన్ని తీసుకోకపోవచ్చు. అదే గనక ఒక అథారిటేటివ్ ఛానల్ నుంచి వస్తే, అధికారికంగా వస్తే, ప్రభుత్వ పరంగా వస్తే, ఇంకా చెప్పాలి అంటే దాన్ని తప్పకుండా ప్రజలు పాటించేటటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా మన ప్రజల యొక్క జీవన విధానం చాలా బాగుంటుంది. డ్రైవింగ్ చేసేటటువంటి ఆ కష్టము పోయి చాలా సురక్షితంగా, ముఖ్యంగా మనం ప్రమాదాలని నివారించవచ్చు, పొల్యూషన్ని నివారించవచ్చు. ఈ ట్రాఫిక్ జామ్లో గంటలు ఇరుకొని వెయిట్ చేస్తూ కాలిపోతున్నటువంటి ఆ పెట్రోల్ని మనము సేవ్ చేసుకోవచ్చు. సో ఇవి చాలానే ఉన్నాయి మేడం. మీ అంతర్జాతీయ అధ్యయనం ఆధారంగా భారతదేశంలో ట్రాఫిక్ రద్దీ మరియు ప్రమాదాలకు ముఖ్యంగా కారణమవుతున్న డ్రైవింగ్ అలవాట్లు ఏమిటి అని మీరు భావిస్తున్నారు? చాలా ఉన్నాయి మేడం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ ప్రమాదాలకు గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా లేన్ ఇండిస్ప్లేన్ అండి. మన వాళ్ళు రోడ్ వేసి ఆ రోడ్ని మనకు అప్పగించినప్పుడు వాళ్ళు రోడ్డు మీద లైన్స్ ఉంటాయి, మీరు గమనించారో లేదో. సో వైట్ లైన్స్ ఉంటాయి అన్నమాట. దాని అర్థం ఏంటంటే ఈ లైన్లో డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు ఆ పర్టికులర్ లైన్లోనే డ్రైవ్ చేయండి, వేరే వాళ్లకు అంతరాయం కలిగించకుండా మీరు ఒక లైన్లో ఉంటే అదే లైన్లో ఉండాలి అని అర్థం. అలా 3 లైన్లు ఉంటాయి మనకు. 6 లేన్ రోడ్స్ ఉన్నాయి కదా, 6 లేన్ రోడ్స్. సిటీలోనేమో 2 లేన్ రోడ్స్ ఉంటాయి అన్నమాట. మనకి 1 వే ట్రాఫిక్ కదా మనది.
వన్ వే ట్రాఫిక్ అనేది ఓన్లీ అది పేరుకు మాత్రమే వన్ వే ట్రాఫిక్ అండి. వన్ వే ట్రాఫిక్ అనేది ఎవ్వరూ పాటించట్లేదు. మీరు ఒక్కసారి సిటీ ఎక్కండి, ఎవరైనా ఆ లైన్లో మొదలైనటువంటి ఆ 4-వీలర్ డ్రైవర్ కానివ్వండి, 3-వీలర్ డ్రైవర్ కానివ్వండి, ముఖ్యంగా ఆటోలు, 2-వీలర్స్, వీళ్ళు లేన్ మారుతూ ఉంటారన్నమాట. లేన్ ఇన్డిసిప్లైన్. తర్వాత సిగ్నల్ దగ్గర వచ్చిన తర్వాత ఆ ముందు ఆ లేన్లో వెళ్ళినటువంటి ఆ డ్రైవరు, ఆ వ్యక్తి, అది 4-వీలర్ కానివ్వండి, 2-వీలర్ కానివ్వండి, అలాగే ముందు వెళ్ళి తన తరువాత ఉన్నటువంటి డ్రైవరు అదే లైన్ని ఫాలో అయినటువంటి పద్ధతి కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆ రెడ్ సిగ్నల్ ఎలాగైతే ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మీరున్న లైన్లోనే కనుక మీరు ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా గ్రీన్ సిగ్నల్ రాగానే ముందు ఉన్నటువంటి వాడు స్మూత్గా ముందుకు వెళ్ళిపోతాడు. కానీ మన దగ్గర చేస్తున్నది ఏంటో తెలుసా? మన దగ్గర ఏం చేస్తారు అంటే, ముందున్నటువంటి వ్యక్తి వెళ్ళి ఒక పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఆగితే ఈ వెనక ఉన్నవాడు వెనక ఉండకుండా వెంటనే రైట్ నుంచి కట్ అయ్యి ఇతను ముందు వచ్చి ఆగుతాడు. లెఫ్ట్ నుంచి ఇంకొక అతను కట్ అయ్యి లేన్ క్రాస్ చేసి ఇంకా ఇతను ముందు వచ్చి డెడ్ లాక్ చేస్తాడు. ఇలాగే ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళు ఆ లైన్లో ఉండకుండా లైన్ క్రాస్ చేసి వీళ్ళు వెళ్ళేదానికి ఆపోజిట్గా వచ్చి లాక్ చేసి పడేస్తారు. ఇలా లాక్ చేయటం మూలంగా ఏమవుతుంది, ముందున్నటువంటి వాడు కదలలేక ఇతన్ని ముందు రాంగ్గా వచ్చి పార్క్ చేసి బ్రేక్ వేసి ఉన్నటువంటి వాడు కదిలిన దాకా తను కదలటానికి వేడి లేకుండా, దాన్నే మనం కంజెషన్ అంటాం అనమాట. అష్టదిగ్బంధనం అయిపోతున్నాం అనమాట. సిగ్నల్ అనుకోండి, ఈ రోడ్డు యూసేజ్, లైన్లో ఉన్నవాడు ఎవరు కూడా ఓవర్టేక్ చేయకూడదు, జస్ట్ ఫాలో ది ఫ్రంట్ ఫెలో అనే కాన్సెప్ట్ని గనక ఫాలో అయినట్లయితే ఈ ఇబ్బంది ఉండదు మనకి. ట్రైన్ పెట్టేలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్మూత్గా వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరూ పాటించట్లేదు. సో ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఇలా ఈ లైన్ మారే క్రమంలో ఒకళ్ళు ఇంకొకళ్ళని హిట్ చేస్తారు. ఆ హిట్ చేయటం మూలంగా ఎదుటి వాళ్ళకి డ్యామేజెస్, బంప్స్, తర్వాత ఎదుటి వాళ్ళ కారు అద్దం పగిలిపోవటము, ఇలాంటివన్నీ జరిగినాయి. ఈవెన్ నాకు జరిగింది అది, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఒకసారి రామంతపూర్ నుంచి ఎలక్షన్ డ్యూటీ పడింది నాకు. రామంతపూర్ నుంచి నేను నా కారులో వస్తూ ఉంటే పక్క నుంచి చిన్న ట్రాలీ వాడు ఏం చేశాడు, నా వెనక ఉన్నవాడు నన్ను క్రాస్ చేయటానికి వచ్చి అలా దూసుకొని వెళ్తే నా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కట్ అయిపోయింది, ఇరిగిపోయింది. సో ఇలాంటివన్నీ జరగటం మూలంగా డబ్బు వృధా, మానసిక ప్రశాంతత కోల్పోతాము, సమయానికి గమ్యాన్ని చేరుకోలేము. సో ఈ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదే ప్రయత్నంలో ఇదే ఓవర్టేకింగ్ కనుక స్పీడ్గా వెళుతున్న సమయంలో చేసి ఓవర్ స్పీడ్తో చేస్తే యాక్సిడెంట్స్కి కారణం అవుతుందన్నమాట. సో ఇవి ప్రమాదాలకు గల ముఖ్యమైనటువంటి కారణాలు. ముఖ్యంగా చెప్పాలి అంటే మన డ్రైవర్ ఇన్డిసిప్లిన్, ఆ తర్వాత డ్రైవర్లకి అవగాహన లోపం, సరి అయిన లా ఎన్ఫోర్స్మెంట్ గవర్నమెంట్ కూడా చేయలేకపోవటం, ఇవి ముఖ్యమైన కారణాలు. మీరు హైదరాబాద్ మరియు భారతదేశం అంతటికి ప్రతిపాదిస్తున్న కొత్త క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ విధానం యొక్క ముఖ్య సూత్రాలను వివరించగలరా? తప్పకుండా వివరిస్తాను మేడం. నేను భారతదేశంలో అనేది చాలా ఎక్కువ స్పాన్ అవుతుంది, అది స్పియర్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. స్పియర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 29 రాష్ట్రాల కలయికే భారతదేశం కదా. సో ఈ 29 రాష్ట్రాలని ఒకేసారి మార్చేయాలని అనుకోవటం అత్యాశ అవుతుంది. అందుకని మొదటగా మనం హైదరాబాద్ సిటీలో ఈ ట్రాఫిక్ని కనుక మనం సంస్కరించగలిగితే దీన్ని ఒక మోడల్ సిటీగా తీసుకొని భారతదేశం అంతా దాన్ని అనుసరించేటటువంటి అవకాశం ఉంది. అయితే మరి నేను చేయగలనా ఇది? నేను ఒక పౌరుడిగా, ఒక ప్రొఫెసర్గా నేను చేస్తే నా మాటను ఎంతవరకు పాటించి జనాలు ఎందుకు పాటిస్తారు? మీరేంటి సార్ మాకు చెప్పేది? మా ఇష్టం, రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, అక్కడ ఫ్రీ స్పేస్ దొరికింది, నేను ఓవర్టేక్ చేస్తాను, వాడు నా ముందు ఉన్నవాడు స్లోగా వెళ్తున్నాడు, నేను త్వరగా వెళ్ళాలి, నాకు పని ఉంది అంటాడు అనమాట. సో ఇది మనం చెప్పితే, మనం అవగాహన కల్పించేంత వరకే మనం చేయగలం. అవగాహన కల్పించేంత వరకు మనం చేస్తూ ఉంటే మనం కల్పించేటటువంటి ఈ అవగాహన ప్రజలకి, సమాజానికి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది, బాగుంది అనేటటువంటి భావన మనము అధికారుల్లో తీసుకెళ్ళగలగాలి.
ఆ తర్వాత మనం చెప్తున్నటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ ముఖ్యంగా యూనివర్సిటీ స్టూడెంట్స్లో వెళ్ళాలి, ఎడ్యుకేషన్ విద్యాలయాల్లో వెళ్ళాలి. విద్యాలయాల్లో విద్యార్థులు ఈవెన్ చాలాసార్లు నా కళ్ళ ముందు చూశాను, మా స్టూడెంట్స్ కొంతమంది ఓవర్ స్పీడ్ అయ్యి ఆ లేన్ క్రాసింగ్ టైంలో స్లిప్ అయ్యి బండి పడి చనిపోయినటువంటి వాళ్ళు మా పిల్లలే ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో అవన్నీ తలుసుకున్నప్పుడు, అవన్నీ చూసినప్పుడు మనసు కలిచి వేస్తుంది అనమాట. దీన్ని ఏమైనా మనం కంట్రోల్ చేయలేమా? సో దీనికి కావాల్సింది ఏంటంటే, మొదటగా గవర్నమెంట్ నుంచి ఒక గట్టి ప్రపోజల్, ఒక గట్టి లా ఎన్ఫోర్స్మెంట్ రాబోతుంది. ఫాలో ది ఫ్రంట్ ఫెలో, ట్రిపుల్ ఎఫ్ పాలసీ. ఎవరు ఎదుటోడిని ఓవర్టేక్ చేయకూడదు అనేటటువంటి పాలసీ గవర్నమెంట్ నుంచి కనుక వస్తే, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కనుక వస్తే ఇది సాధ్యపడుతుంది. కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మనం తీసుకెళ్ళాలి అంటే మనం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎన్నో చేసి, సెమినార్స్ కండక్ట్ చేసి, క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి వాళ్ళలో సరైనటువంటి అవగాహన కల్పిస్తాం. మీరు మాకు సహకరించండి, మేము అనుకున్నటువంటి ఈ యొక్క ఉద్యమం లేదా ఈ యొక్క మెథడాలజీ, లేటెస్ట్ డ్రైవింగ్ మెథడాలజీ మెకానిజం, ఫాలో ది ఫ్రంట్ ఫెలో, నో వన్ షుడ్ ఓవర్ క్రాస్ ఎనీవన్, నో వన్ షుడ్ ఓవర్టేక్ ఎనీవన్ అనేటటువంటి పాలసీని మేము తీసుకెళ్తాం ప్రజల్లోకి. మీరు మాకు సహకరించండి, మీరు చట్టపరంగా సహకరిస్తే మేము సామాజిక బాధ్యతతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క రోడ్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ది రోడ్ అనేటటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా యూత్లోను, యూనివర్సిటీ స్టూడెంట్స్లోను, కాలేజెస్లోను వాళ్ళందరిలో సరైన అవగాహన కల్పిస్తే వాళ్ళే కదా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు కనుక మనల్ని సపోర్ట్ చేస్తే మనం తప్పకుండా ఈ యొక్క లేటెస్ట్ డ్రైవింగ్ మెథడాలజీ ఆర్ లేటెస్ట్ రోడ్ యూసేజ్ మెథడాలజీ మెకానిజం దీన్ని మనం సక్సెస్ఫుల్గా సమాజంలో తీసుకెళ్ళవచ్చు. ఒకసారి మన హైదరాబాద్లో కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే దేశం మొత్తంలో అన్ని నగరాల్లో దీన్ని మోడల్ నగరంగా తీసుకొని వాళ్ళందరూ కూడా మనల్ని ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉందని నా ఆశాభావం. ప్రత్యేకంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఈ కొత్త విధానాన్ని సాధారణ ప్రజల్లో ఎలా అమలు చేయాలని మీరు యోచిస్తున్నారు? ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాలని మనం అనుకుంటున్నాం కానివ్వండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాలని ఏం లేదు. అన్ని నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఈవెన్ కాలనీల్లో కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన లేమి, ప్రజల్లో బాధ్యత లేమి, ప్రజలలో ఒక క్రమశిక్షణ లేమి. ఇవన్నీ ఉండటం మూలంగానే ఈ డ్రైవింగ్ అనేది చాలా హారిబుల్గా తయారైపోయింది. సో దీన్ని మార్చాలి అంటే మనము ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేసి లేదా ఇలాంటి క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి ప్రజల్లోనూ డ్రైవర్స్కి గవర్నమెంట్ కూడా కొంచెం ట్రైనింగ్ లాంటిది కనుక తీసుకోవాలి అని వాళ్ళు కూడా సెమినార్స్ క్యాంపెయిన్స్ అరేంజ్ చేసి ఫాలో ది ఫ్రంట్ ఫెలో, నో ఓవర్టేకింగ్, నో సిగ్నల్ జంపింగ్, నో ఓవర్ స్పీడింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని సరిగ్గా ప్రజలకు వివరించగలిగి, ప్రజలకంటే డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళకి, ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో, ఎవరెవరికైతే డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయో వాళ్ళకి నిర్బంధంగా మీరు ఒక సెమినార్ అటెండ్ అవ్వాలి, ట్రైనింగ్ మీరు కావాలి. సో ఇది మీరు విని దీన్ని అర్థం చేసుకొని దీన్ని పాటిస్తే మనకి ప్రజలకు మీకు మంచి జరుగుతుంది అనేటటువంటిది ఈ యొక్క రూల్ గవర్నమెంట్ తరపు నుంచి రావాలి. దానికి ఏంటంటే మేము మా ప్రయత్నంగా మేము ట్రాఫిక్ కమిషనర్ని కలవడానికి ప్రయత్నిస్తున్నాము. సో త్వరలోనే ట్రాఫిక్ కమిషనర్ హైదరాబాద్ వారి అపాయింట్మెంట్ తీసుకొని వారితో కలిసి ఈ యొక్క మా యొక్క ఈ లేటెస్ట్ డ్రైవింగ్ మెథడాలజీ మెకానిజం ఎలా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా మనం ఈ కంజెషన్ని అవాయిడ్ చేయొచ్చు, ఎలా మనం ప్రాణాలని కాపాడవచ్చు, యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేసి ఎలా మనం పొల్యూషన్ని రిడ్యూస్ చేయొచ్చు, ఎలా మనం ఫ్యూయల్ని కూడా మనం కాపాడవచ్చు. ఈ మధ్య యుద్ధం, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మూలంగా మన ట్యాంకులు ఆగిపోయాయి, మన ఓడలు ఆపేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మన ఓడలను ఆపేస్తున్నారు, లేదా మన ఓడలను పంపిస్తున్నారు అన్నగానే జనాలు ఎలా ఎగబడ్డారు. ఎందుకంటే ఫ్యూయల్ అయిపోతుంది, నేను నడపడానికి నాకు ఇంకా ఫ్యూయల్ ఉండదనే భయం అనమాట. కిలోమీటర్ల కొద్ది లైన్లు. సో యాక్చువల్గా ఇది కూడా స్కేర్స్ రిసోర్స్ అంటే ఏమంటారు అంటే మనకి విరివిగా లభించనటువంటి
ఈ యొక్క సదుపాయం లేదా ఈ ఆయిల్ అన్నమాట మన దేశంలో అంత విరివిగా ఇది లభించదు. మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాం దీనికోసం. దీన్ని మనం పొదుపుగా వాడుకోగలిగితే ఒకరోజు రావాల్సినటువంటి ఫ్యూయల్ని 2 రోజులు, 1 సంవత్సరం వాడాల్సినటువంటి ఫ్యూయల్ని 2 సంవత్సరాలు వాడుకోగలం అన్నమాట. తద్వారా మనం సమయాన్ని ఆదా చేయగలం, అంటే తక్కువ టైంలో డెస్టినేషన్ రీచ్ అవ్వగలము. అలాగే యాక్సిడెంట్స్ని మినిమైజ్ చేసేయవచ్చు. అలాగే పొల్యూషన్ని తక్కువ చేసి ఒక స్పీడ్లో వెహికల్ కనుక ట్రావెల్ అయితే పొల్యూషన్ ఎమిషన్ తక్కువ ఉంటుంది వసంత గారు. అందుకని ఒక స్పీడ్లో వెహికల్ ట్రావెల్ చేసేటట్టు ఒక స్మూత్ డ్రైవింగ్ కల్చర్ మన సిటిజన్స్లో ఇన్కల్కేట్ చేయాలి అన్నదే నా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. మరొక ప్రశ్న ఏంటంటే, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్ మరియు ఏఏ ఆధారిత పర్యవేక్షణ వంటి సాంకేతికతలు భారతదేశంలో రహదారి క్రమశిక్షణను మెరుగుపరచడంలో ఏ విధంగా సహాయపడతాయని మీరు భావిస్తున్నారు? తప్పకుండా సహాయపడతాయి వసంత గారు. ఎందుకు అంటే ఈ ఏఐ లేదా స్మార్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా పోలీసు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగ్నల్ దగ్గర తీసుకోండి, సిటీలో ఏ సిగ్నల్